Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. మీ అందరికీ తెలిసిందే 2008 నుంచి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అనేక మంది విద్యార్థులు వారి యోగ్యతకు తగ్గ ఉద్యోగాలలో స్థిరపడి కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సందర్భంగా ప్రత్యక్షంగా అంటే క్లాస్ రూమ్ కోచింగ్ అనేది అవైలబిలిటీ చాలా కష్టతరంగా ఉంది కాబట్టి SakshiEducation.com ద్వారా గైడెన్స్, కనిష్క ఐఏఎస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కనిష్క క్యాపిటల్ లెటర్ స్పేస్ ఇచ్చి ఐఏఎస్ మీకు కావాల్సిన కోర్సును మీరు అక్కడ కొనుగోలు చేసుకొని కంప్లీట్ కోర్స్ వినవచ్చు. గైడెన్స్ అనేది మాత్రం మీకు ఈ యొక్క దీంట్లో SakshiEducation.com ద్వారా లభ్యమవుతుంది. కంప్లీట్ కోర్స్ అనేది మాత్రం మీకు విజయానికి దోహదపడడానికి అక్కడ లభ్యమవుతుంది. సరే, మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రోజువారీగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో నిన్న ఆగస్టు 9 ఈరోజు 10 2020న వివిధ దినపత్రికల్లో ముఖ్యంగా సాక్షి, హిందూ, ఈనాడు వంటి దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా మన కాంపిటీటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఎనాలిసిస్ మనం చూద్దాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అని రాసాం, ఒక వ్యాసం వచ్చింది మానవ అక్రమ రవాణా. వాస్తవంగా ఇది బానిసత్వంతో సమానమైనది, బానిసత్వం వంటిదే. అధికారికంగా బానిసత్వం ఎప్పుడో రద్దయి ఉన్నప్పటికీ కూడా మానవ అక్రమ రవాణా మాత్రం నేటికి కొనసాగుతూనే ఉంది. అందుకని ఈ మానవ అక్రమ రవాణాను నిరోధించడం కోసం అంతర్జాతీయ సంస్థలతో పాటు జాతీయ సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పనిచేస్తున్నాయి. 2013లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వారు జూలై 30ని ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ అగెనెస్ట్ దినోత్సవంగా, వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించుకోవడం ప్రారంభించారు. ఎప్పుడు 2013 నుంచి. ఆ సందర్భంగా ఈరోజు పత్రికలలో వచ్చిన వ్యాసాన్ని కనుక మీరు చూస్తే ఈ యొక్క 1991లో మొట్టమొదటిసారి ఒక సెన్సేషన్ అనేది భారతదేశంలో జరిగిందండి. అదేంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఒక 10 సంవత్సరాల బాలిక విపరీతంగా ఆ యొక్క ఏరోప్లేన్లో రోధిస్తున్నప్పుడు ఆ ఏరోప్లేన్లో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ అమృత అహూలియా ఆ పాపతో మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయిని ఒక 70 సంవత్సరాల వృద్ధుడు అరబ్ షేక్ వివాహం ఆడి తను అరబుకు తీసుకెళ్తున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ఆమె ఏడుస్తున్న దాన్ని, ఆ రోదనను ఆమె చూసి ఆమె ఆ పాపను అనుమానించి ఆ తర్వాత కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ 70 సంవత్సరాల వృద్ధుడు కొంతకాలం జైలుకు ఉండి ఆ తర్వాత బెయిల్ తదనంతర కాలంలో అక్రమ పాస్పోర్ట్ తోటి దేశాన్ని విడిచి పారిపోయాడని తెలిసింది. సో ఒకటి, భారతదేశంలో ప్రధానంగా అక్రమ రవాణా అనేది ఈ యొక్క చిన్నారుల వివాహం, బాల్య వివాహాలతోటి కొంతవరకు జరుగుతూ ఉందన్నది ఒకటి. రెండవది ప్రధానమైనది కనుక మీరు చూస్తే భారతదేశంలో ఇటుక బట్టీలలో పనిచేసేవారు. ఈ యొక్క ఇటుక బట్టీలలో పనిచేసే వాళ్ళని ఒక కేస్ స్టడీ మనకు తమిళనాడులో దొరికింది. ఏంటంటే మాన్వి అనే ఒక గిరిజన బాలిక తమిళనాడులోని ఒక ఇటుకల బట్టి నుంచి తప్పి పని చేయలేక ఆ యొక్క టార్చర్ తట్టుకోలేక పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అమ్మాయి దొరికిపోవడం, తర్వాత ఆ యజమాని పెట్టిన టార్చర్ సామాజిక మాధ్యమాలతో పాటు మెయిన్ మీడియాలో కూడా వచ్చిన తర్వాత ఆయన పైన చర్య తీసుకోవడం అనే దాంతో మరొకసారి సంచలనం రేగింది. మరొకటి అక్రమ రవాణాలో ఏంటంటే భారతదేశం నుంచి 4 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలను అపహరించి అరబ్ దేశాలకు పంపి అక్కడున్న ధనవంతులు నిర్వహించే యొక్క ఒంటెల రేస్ ఏవైతే ఉన్నాయో క్యామెల్ రేసెస్లో ఈ పిల్లలని మూపురం పైన బాగా కట్టివేసి ఆ తర్వాత ఆ ఒంటెలు పరిగెత్తుతూ ఉంటే ఈ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ రోదనలో వీళ్ళు ఆనందోత్సవాలు నిర్వహించుకుంటున్నారు అనేది మరొకటి. సో ఓవరాల్గా మొత్తం కనుక మన మానవ అక్రమ రవాణా చూస్తే 70% పైగా ఈ అక్రమ రవాణాకు లోనవుతున్న వారు మహిళలే అన్నది మనకు తెలుస్తూ ఉంది. దీనికై ముఖ్యంగా వ్యభిచార గృహాలు కానీ ఇంకా ఇత్యాది వాటిలో కానీ డొమెస్టిక్ వర్కర్స్ కానీ ఇటుక బట్టీలలో పనిచేయడానికి కానీ మొత్తానికి అది జరుగుతున్న ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా బ్లూ హార్ట్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క మానవ అక్రమ రవాణా నిర్మూలనకై ప్రయత్నాన్ని తన వంతుగా చేస్తూ ఉంది అన్నది మనకు తెలిసిందే. తర్వాత మరొక వ్యాసం ఏంటి ఈరోజు కనిపించిందంటే జలగండం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అసమతుల్యతలు ఏర్పడే కొద్దీ మానవుడు ఎదుర్కోబోతున్న అతి ముఖ్యమైన సమస్యల్లో స్వచ్ఛమైన నీరు కూడా ఒకటి. ఆల్రెడీ ఆక్సిజన్, ఇప్పుడు చిన్న క్రిమి ద్వారానే మనందరం మాస్క్ ధరిస్తే తప్ప రాలేని పరిస్థితికి వచ్చామే.
ఆక్సిజన్ వంటిది కానీ రేపు మన నిజంగా కోల్పోతే నాణ్యమైంది మన ఒక ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చినా కూడా రావచ్చు. ఆల్రెడీ కొన్ని అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో ఆక్సిజన్ ఛాంబర్లు అనేవి ఉన్నాయనేది మనం విన్నదే, మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ జలగండం అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా బాగా ముంచుకొస్తున్న అతిపెద్ద ముప్పు ఏంటంటే జలగండం. ఈ జలగండాన్ని అంటే ప్రపంచంలో ఈనాడున్న జనాభా 780 కోట్లయితే ఇప్పటికే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వారి యొక్క సంఖ్య దాదాపు 220 కోట్లు. పారిశుద్ధ్య సమస్యను ఎదుర్కొంటున్న వారు 420 కోట్లు ఉన్నారు. అంటే దాదాపు 640 మంది మంచినీటి కోసమో లేకపోతే ఈ యొక్క పారిశుద్ధ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. 2020 ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం కనుక మనం చూస్తే 2030 నాటికి అందరికీ రక్షిత నీరు పారిశుద్ధ్య ఎట్లా ఇస్తామన్న దాన్ని పక్కకు పెడితే 2019 యొక్క లెక్కల ప్రకారం ఖతార్ అనేది నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న మొట్టమొదటి స్థానంలో ఉంటే భారతదేశం 13వ స్థానంలో ఉంది. సంఖ్యలో ర్యాంకింగ్లో 1, 2, 10, 50 ఎందో ఉన్నా ప్రతి దేశం ప్రతి మనిషి భూమి మీద ఉన్నవారు ఈరోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే మంచినీటి సమస్య అనేది మనకు బాగా క్లియర్గా తెలుస్తుంది. మరి దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత కూడా అందరికీ ఉంది. వర్షపు నీరును ఒరిసి పట్టడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విపరీతమైన నీటిని వినియోగించి పంటలు పండించే విధానం వల్ల ఆహార భద్రత వచ్చేది ఏంటంటే కానీ నీటి భద్రత మాత్రం పోయింది. ముఖ్యంగా మురుగునీటి పారుదల విషయంలో కూడా అంటే మనం రీసైక్లింగ్ చేసి వాటర్ వాడుకోవాలంటే ముందు ఈ మురుగునీటిని శుద్ధి చేయాలి. శుద్ధి చేయని మురుగునీటి దాదాపు ప్రపంచంలో 80 నుంచి 90% ఈ శుద్ధి చేయని మురుగునీటి వల్ల మీథేన్ అనే ఒక విషవాయువు కూడా మనకు వస్తూ ఉంది. దీని ద్వారా మన ఆరోగ్యం కూడా కుంటుపడే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కొన్ని దేశాల ఉదాహరణకు వెనకబడిన దేశం అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన మనలాంటి ఇండోనేషియా కానీ థాయిలాండ్ కానీ లేదా సింగపూర్ కానీ మన భారతదేశంలో చెన్నై లాంటి పట్టణాలు మురుగునీటి శుద్ధిని చేసి పునర్వినియోగం చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇది అనుకున్నంత వ్యాప్తిలోకి మాత్రం రాలేదు. సో అదొకటి. ఈ రెండింటిని మనం గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్లో కానీ జనరలైజ్కు వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం రీజనల్ ఇష్యూస్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క రీజనల్ ఇష్యూస్లో మొట్టమొదటి రాయలసీమ ఎత్తిపోతలు అనేది రాస్తాం. ఏంటి రాయలసీమ ఎత్తిపోతలు అన్నదాన్ని చూస్తే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కృష్ణా గోదావరిల పైన నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని కృష్ణా గోదావరి రివర్ అథారిటీ దగ్గరికి వెళ్ళారు. చివరికి రివర్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఇచ్చిన నివేదికను కనుక మీరు పరిశీలిస్తే ఏది ఈ యొక్క నివేదిక, ఇందులో సభ్యులు ఒక 3 ఉన్నారని, ఈ 3 సభ్యులుని డాక్టర్ శశిధర్ ఐఐటి ఫ్యాకల్టీ ఆఫ్ హైదరాబాద్, హరికేష్ ముఖ కృష్ణా బోర్డు మెంబర్, టి మమత కేంద్ర కాలుష్య మండలి సభ్యురాలు, వీళ్ళందరూ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కొత్తదేమీ కాదు, దానికి పర్యావరణ అనుమతులు అసలు అవసరమే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ నియమించిన కమిటీ అది. సో ఈ యొక్క తెలుగు గంగ ద్వారా 29 టీఎంసీలు కానీ, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 19, గాలేరి నగరి సుజలా స్రవంతి 38 టీఎంసీలు మొదలైనవన్నీ మనం చూసిన ఆ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు మాత్రం పర్యావరణ అనుమతులు కొత్తగా వచ్చేదేం లేదా, ఆల్రెడీ ఉన్నవే అని చెప్పేసింది. మిగతా ఏమైనా ఉంటే ఆ 2 రాష్ట్రాలు లేదా ఈ యొక్క కృష్ణా రివర్ అథారిటీ మొదలైన వాళ్ళ చర్చలతోటి పరిష్కరించుకోవచ్చు అన్నది వదిలేసింది. జగన్ నెంబర్ 1 ప్రజాదరణ విషయం అంటే ముఖ్యంగా ఇండియా టుడే అనే ఒక ఎలక్ట్రానిక్ మీడియా వారు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ఇండియా టుడే కూడా ఒకటి. వారి యొక్క సర్వే ఒకటి ఏంది వాళ్ళు నిర్వహించిన సర్వే అన్నది కనుక మనం చూస్తే ఈ యొక్క మూడ్ ఆఫ్ ద నేషన్ అనే పేరిట నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని ముఖ్యమంత్రులలో అత్యంత ప్రజాదరణ కలిగిన మొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ యొక్క పనితీరులో చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 3లో ఉన్నారు. మొట్టమొదట యోగి ఆదిత్యనాథ్, రెండవ అరవింద్ కేజ్రీవాల్, 3 జగన్మోహన్ రెడ్డి. ప్రజాదరణ విషయానికి వచ్చే వరకు మొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారే, రెండవ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్,
మూడవది మమతా బెనర్జీ గారు. సో ఈ విధంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇది ఒక గొప్ప విషయం అనేది మనకు తెలుస్తుంది. మన్యం మసాలా ఇప్పటి వరకు విశాఖ జిల్లాలోని అరకులోయ మొదలైన ప్రాంతాలలో ఈ కాఫీకి ప్రసిద్ధి చెందిందైతే దాని స్థానంలో ఇప్పుడు అల్లం, వెల్లుల్లి కానీ, పసుపు, మిగతా ఈ యొక్క లవంగాలు, దాల్చిన చెక్క మొదలైన మసాలా దినుసులు కూడా ఉత్పత్తి చేసి సేంద్రియమైన పద్ధతిలో నాణ్యమైనవి అందుబాటులోకి తీసుకురావడం వల్ల మిరియాలతో సహా క్రమంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. ఇక త్వరలో మనం గిరిజన ఉత్పత్తులలో మన్యం మసాలాలు కూడా మనం చూడవచ్చు అన్నదే దీని యొక్క ముఖ్యమైన వార్తగా ఈరోజు మనకు కనిపించింది. స్మార్ట్ సబ్ స్టేషన్స్ అన్నాం. ఏంటి స్మార్ట్ సబ్ స్టేషన్స్ అన్నదని చూస్తే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ వాళ్ళది, ఇక పైనుంచి అక్కడ ఉన్న సబ్ స్టేషన్లు మానవ నిర్వహణనే కాకుండా టెక్నాలజికల్గా ఏమన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా ఈ యొక్క కంప్యూటరీకరణతోటే ఈ యొక్క సబ్స్టేషన్స్ స్మార్ట్ సబ్స్టేషన్ల యొక్క అభివృద్ధి జరుగుతుంది అన్నది నిన్న ట్రాన్స్కో సిఎండి నాగులపల్లి శ్రీకాంత్ గారు తెలియజేయడం జరిగింది. సో అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగింది ఇది అన్నది చూస్తే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక హోటల్ స్వర్ణ ప్యాలెస్. అయితే ప్రస్తుతానికి ఈ హోటల్ నిర్వహణ లేదు కాబట్టి అంటే ఈ కరోనా వల్ల రమేష్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వారు క్వారంటైన్ కింద ఈ యొక్క లీజుకు తీసుకోవడం జరిగింది స్వర్ణ ప్యాలెస్. దీంట్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల నిన్న ఒక 10 మంది మృతి చెందారు వాళ్ళు అన్నది ఒక వార్తగా వచ్చింది. ఒక దురదృష్టకరమైంది. ఇది అక్టోబర్ 2న వాస్తవంగా అక్టోబర్ 9ని ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్లోను అదేవిధంగా ఆ రాష్ట్ర ఈ యొక్క గిరిజనాభివృద్ధి శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్కడ పాడేరులోని ఐటీడీఏ కేంద్రంలో మాట్లాడుతూ గిరిజనుల కోసం వాళ్ళు చేస్తున్న అభివృద్ధి గురించి పేర్కొనడం జరిగింది. సో అక్టోబర్ 2 నాటికి కురిపాములోని ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, పాడేరులో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ, 7 ఐటీడీఏ కేంద్రాలలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మేము ప్రారంభోత్సవం చేస్తాం. అదేవిధంగా అక్టోబర్ 2 నాటికి గిరిజన రైతులకి ఈ యొక్క యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాలను కూడా అందజేస్తాం అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ యొక్క గిరిజనులకు ఆస్తి హక్కు కూడా ఒకటి సంభవించబోతుందని తెలిసింది. ఏపీ 2018 అనేది ఒకటి రాసాం. ఏంది ఏపీ 2018 అన్నది అంటే నిన్న కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన నివేదికలలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వారు నిన్న ఇచ్చిన నివేదికలలో ఏంటి ఇది అని అంటే ఈ నివేదిక సివిల్ రిజిస్ట్రార్ సిస్టమ్ గణాంకాల ప్రకారం 2018 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జన్మిస్తున్న వారి సంఖ్య అత్యధికంగా పట్టణాలలో ఉంది, మరణిస్తున్న వారి సంఖ్య గ్రామాలలో అధికంగా ఉంది అని నివేదిక తేల్చింది. ఇందులో 2018లో పట్టణాలలో జన్మించిన వారిని కనుక చూస్తే 4,93,870. అదే గ్రామాలలో చూస్తే 2,66,846. మరణాలు కనుక తీసుకుంటే గ్రామంలో 2,41,723. పట్టణాలలో అయితే 1,33,994. శిశు మరణాల విషయానికి వచ్చే వరకు 774 గ్రామాలలో జరిగితే 7,074 వరకు అర్బన్లో జరిగాయి అన్నది ఉంది. 90% పైగా జననాలు మరణాలు నమోదవుతున్న రాష్ట్రాలలో 9 రాష్ట్రాలుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మరణిస్తున్న వారిలో మహిళల కన్నా పురుషుల వారి సంఖ్యను అధికంగా ఉందన్నది ఒక నివేదిక సారాంశం అని చెప్పొచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేది రాశాం. ఏంది అండమాన్ నికోబార్ ఐలాండ్ అన్నదాన్ని చూస్తే మనం మొన్న ఒక వార్తగా ఇక్కడ చర్చించడం జరిగింది. చెన్నై నుంచి అండమాన్ నికోబార్ మధ్య ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ని ప్రారంభోత్సవం చేస్తారు మన భారత ప్రధానమంత్రి అని చెప్పాము. ఆ ప్రారంభోత్సవం దానికి సంబంధించిన వార్త కూడా ఈరోజు పత్రికలలో స్పష్టంగా వచ్చింది. ఏంటి అదంటే దీని ద్వారా బై అక్టోబర్ 10కు డిజిటల్ ఇండిపెండెంట్ అండమాన్ నికోబార్లో వస్తుంది అన్నారు. రెండవది వచ్చేసి
ఈ యొక్క మొత్తం 12 ఐలాండ్స్ ఆర్చిపెలగోస్ ప్రవాళిక బిత్తికలు ఏవైతే ఉన్నాయో వీటిలో అభివృద్ధికి సాధ్యపడుతుంది. 300 కిలోమీటర్ల నేషనల్ హైవే కూడా అండమాన్ నికోబార్లో నిర్మాణం జరుగుతూ ఉంది. దీని ద్వారా సీ బేస్డ్ బిజినెస్ కానీ, అదేవిధంగా ఆర్గానిక్ అండ్ కోకోనట్, బ్లూ ఎకానమీ, ఎడ్యుకేషన్ అంటే మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల యొక్క అభివృద్ధి మొదలైనవన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క అండమాన్ నికోబార్లో అన్నది. అండమాన్ నికోబార్ దీవులు అనేది భారతదేశానికి స్ట్రాటజిక్గా కూడా చాలా ముఖ్యమైనవని నిన్న గొప్పగా మన ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది. IWT ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో జరిగింది. అయితే మొన్న మార్చిలో భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య ఒక సమావేశం జరగవలసి ఉండే. ఇది అటారీ అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న భూ సరిహద్దు ఒక జంక్షన్ దగ్గర ఈ మీటింగ్ జరగవలసి ఉన్న ఆ కరోనా ఇత్యాదిక కారణాల వల్ల ఆలస్యమైంది. 2016లోనే భారత ప్రధానమంత్రి ఒక సందర్భంగా మాట్లాడుతూ రక్తం మరియు నీరు ఒకటేలాగా ప్రవహించలేవు, అంటే నీరు రక్తం పారే దగ్గర నీరు ప్రవహించజాలదని చెప్తూనే చినాబ్ దగ్గర ఈ యొక్క అంటే జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని రాటెల్ ఒక ప్రాజెక్టు నిర్మాణం ఏంటంటే రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడాన్ని ఆనాడు పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో పాటుగా ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ కూడా నివేదన చేసింది. ఎందుకంటే మనకు 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగినప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ కూడా ముఖ్య పాత్రత పోషించింది రెండు దేశాల మధ్య. సో దానికి ఆర్బిట్రేషన్ మొదలైనవన్నీ చేసుకొని దీన్ని పరిష్కారం చేయాలనుకొని దాని సమావేశం జరగాలనుకుంటే అనేక కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. చివరికి పాకిస్తాన్ మళ్ళీ కోరుతున్నది ఏంటంటే ఈ యొక్క అటారీ మనం ఇందాక చెప్పినట్టుగా భూ సరిహద్దు ప్రాంతం దగ్గర అటారీ దగ్గర సమావేశం అవుదాం ఫేస్ టు ఫేస్ అంటే భారతదేశం దానికి తిరస్కరించి వర్చువల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అవుదాం, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష సమావేశాలు సాధ్యపడదని చెప్పేశారు. తల్లిపాలు అన్నాం. సో కరోనా ద్వారా అంటే తల్లిపాల ద్వారా కరోనా సోకదు. ఇప్పుడు ఇక మిల్క్ బ్యాంక్ ద్వారా కూడా పిల్లలకి మనం మిల్క్ ఇవ్వవచ్చు. ఇప్పుడు మిల్క్ బ్యాంకులో నిల్వ చేసే తల్లిపాలు దాదాపు 65 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి నిల్వ చేస్తున్నారు కాబట్టి పసిపిల్లలకు దీని ద్వారా ఎటువంటి సమస్య లేదు, వారికి అందించవచ్చు. తల్లిపాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కరోనాకు కారణం కాజాలవు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆయుధాలు అనేది ఒక అంశం రాసాం. ఏంది ఆయుధాలు అన్నదానికి ఒక అంశంగా కనుక మనం చూస్తే 1950లోనే దశకంలోనే ఆనాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఆయుధాల తయారీలో స్వయం ప్రతిపత్తిని మనం పొందాలి అని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 కమిటీలు టాస్క్ ఫోర్సులు మొదలైనవన్నీ కూడా మనం ఏర్పాటు చేసిన ప్రతి కమిటీ ప్రతి టాస్క్ ఫోర్స్ కూడా మన స్వీయ అభివృద్ధి అనేది ఈ యొక్క ఆయుధాల తయారీలో ఉండాలని ఎన్ని చెప్పినా మనం అవ్వలే. సో చివరికి గణాంకాల నివేదికలో కూడా మనం చూస్తే 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 9 ఈ యొక్క గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ప్రాజెక్ట్స్ అవిను ఉన్నాయి. ప్రపంచంలోనే ఆయుధ తయారీలో బాగా పేరు పొందిన పరిశ్రమలలో మన HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 35వ స్థానంలో ఉన్న ఇప్పటికీ మనం చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే. అయితే ఇటీవల కాలంలో భారత్ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ఆయుధాల దిగుమతులను తగ్గించేసి వచ్చే 4-5 సంవత్సరాలు అంటే 2024 నాటి వరకు 101 వస్తువులు ఏవైతే విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయో అవన్నీ కావు, భారతదేశమే స్వీయ సమృద్ధి ఇందులో సాధిస్తుంది అని నిన్న మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టం చేశారు. దాంతో పాటుగానే వచ్చే 5-7 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా స్థానికంగానే ఆదాయం లేదా ఈ యొక్క కాంట్రాక్టులు స్థానికంగానే లభ్యమవుతాయని చెప్పడం కూడా జరిగింది. రెండవది మరొక ప్రధానమైన అంశాన్ని వీళ్ళు ఇక్కడ తెలియజేసింది ఏంటంటే ఇక పైనుంచి మనం విదేశాలపైన ఆధారపడవలసిన అవసరం లేదు, చాలా వరకు తగ్గిపోతుంది దీని ద్వారా అన్నది మనకు తెలిసిపోయింది. భారత్ విశ్వసనీయ దేశంగానే ఎదుగుతుంది వ్యాపారంలోనని నిన్న భారత మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ చట్టబద్ధమైన పాలన, పారదర్శక వ్యవస్థలు, పటిష్టమైన న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య దేశాలతో కలిసి నడవడం మొదలైన అంశాల వల్ల వర్తక రంగంలో భారతదేశం ప్రపంచంలో ఒక విశ్వసనీయమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది.
అదేవిధంగా నాణ్యమైన ఉత్పత్తులు, అనతి కాలంలో ఉత్పత్తి చేయగలిగిన నిపుణులు మరియు మిషనరీ కూడా సొంతంగా ఉన్నాయి కాబట్టి అవుతుంది అని చెప్పాడు. అన్నదాతకు అండగా 1,00,000 కోట్ల రూపాయలతోటి అగ్రికల్చర్ నిధి ఫండ్, వ్యవసాయ నిధిని నిన్న ప్రధానమంత్రి గారు ప్రకటించారు అన్నది మనకు తెలిసిందే. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నిన్నే చేపట్టారు అన్నది కనుక చూస్తే బలరాముడి జయంతి. బలరాముడు దేనికి సింబల్? వ్యవసాయము, నాగలి సింబల్ కాబట్టి హల పరిస్థితి అయిన బలరాముడి జయంతి సందర్భంగా ఈ యొక్క అగ్రికల్చర్ ఫండ్ అనే దాన్ని ప్రకటించడం అనేది మనకు జరిగింది. సో ఇందులో భాగంగా 10,000 ఆహార శుద్ధి కేంద్రాలు, 350 అగ్రికల్చర్ స్టార్టప్లకు సహాయాన్ని అందించడం, వన్ నేషన్ వన్ మండి ద్వారా రైతులకు బాగా లాభదాయకంగా పంటలు అమ్ముకునేటట్లుగా ఉండాలి. పిఎం కిసాన్ నిధి నుంచి కూడా 6వ విడతలో 17,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా, 3% వడ్డీకిను మరియు 2 కోట్ల రూపాయల రాయితీతోటి రుణాలను కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. దీని ద్వారా పంట సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొదలైనవి ఏర్పాటు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడం జరిగింది. విత్తన పార్సిల్ అనేది మరొకటి అగ్రికల్చర్ రిలేటెడ్గానే వచ్చింది. ఏంటి విత్తన పార్సిల్స్ అనేదాన్ని కనుక చూస్తే, ఇటీవల కాలంలో కొన్ని విదేశాల నుండి ఎటువంటి అడ్రస్ లేకుండా భారతదేశానికి కొన్ని విత్తన ప్యాకెట్లు వస్తున్నాయి. ఈ విత్తన ప్యాకెట్ల వెనుక యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ యొక్క హస్తం ఉంది. డెవలప్మెంట్ అగ్రికల్చర్ అంటే ఈ యొక్క అమెరికాకి సంబంధించింది నాణ్యత లేని విత్తనాల సరఫరా జరుగుతుంది. దీని ద్వారా బయోడైవర్సిటీ కూడా దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం ఐసీఆర్ నుంచి అన్ని రకాల అగ్రికల్చర్ సంస్థలకు హెచ్చరిక అనేది ఇచ్చింది. దీని ద్వారా ఈ యొక్క నకిలీ విత్తనాలను అరికట్టకపోతే భారతదేశ వ్యవసాయ రంగమే కాదు, ఈ యొక్క బయోడైవర్సిటీ కూడా దెబ్బతింటుంది అనేది మనకు తెలిసింది. తాలిబాన్. సో తాలిబాన్కును మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా నిన్న ఒక 400 మంది తాలిబాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని జైలు నుంచి విడుదల చేయడం జరిగింది. వీళ్ళపైన అనేక నేరారోపణలు గలవు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దో దే వర్ రిలీజ్డ్ బికాస్ అగ్రిమెంట్ దెర్ వాజ్ ఎ ట్రూస్ బిట్వీన్ తాలిబాన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఒక దురదృష్టకరమైనదని చెప్పొచ్చు మనం. న్యూజిలాండ్లో గత 100 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు లేకుండా 100 days అయింది ఫ్రీ అయిపోయి ఈ దేశం అన్నది మాత్రం ఒక వార్తగా మనకు కనిపించింది. సో గొప్ప విషయమే, చిన్న దేశమే అని మనం చెప్పిన జనాభా పరంగా కూడా చిన్నగా ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువే, చాలా వరకు విద్యావంతులే అధికంగా ఉన్నారు. కాబట్టి చెప్పిన దాన్ని చాలా సులభంగా పాటించడం, ఆర్థిక అవసరాలు కూడా భారతదేశానికి ఉన్నది లేకపోవడం వల్ల కూడా అనేక సోషల్ అండ్ ఎకలాజికల్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దాని వెనుక. మహింద రాజపక్షే ఈ ఇటీవల కాలంలో చాలా పాపులారిటీ. 1970లో మొట్టమొదటిసారిగా 24 ఏళ్ల వయసులో ఆయన దేనికి ఎన్నికయ్యారు? ఈ యొక్క శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 50 సంవత్సరాల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశ అధ్యక్షుడిగాను ప్రధానమంత్రిగాను కూడా పనిచేసిన అనుభవం గలదు. ఈనాడు మొత్తం శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక ప్రజలు, శ్రీలంక దేశ భవిష్యత్తు ఈ యొక్క రాజపక్ష సోదరులతోనే ఉంది అని మనం చెప్పవచ్చు. ఈయన చివరి సోదరుడైన గొటబాయో రాజపక్ష ఈనాడు ఆ దేశ అధ్యక్షుడిగాను, ఎల్డర్ బ్రదర్ మహింద రాజపక్షే ఇప్పుడు ప్రధానమంత్రిగాను, ఇటీవల జరిగిన ఎన్నికలలో సొంతంగానే ఈ యొక్క ఎస్ఎల్పిపి అనే పార్టీ 145 స్థానాలు, మరొక వాళ్ళ మిత్రపక్షం 5, మొత్తం 150 స్థానాలు సాధించి నిన్న ఈయన ప్రమాణ స్వీకారం అనేది శ్రీలంకలో ఏదైతే శ్రీలంకలో ఒక 2500 సంవత్సరాల క్రితం దాదాపు నిర్మించబడిన ఒక ఆ విహార ఏంటంటే రాజమహా విహారలో ఈయన ప్రమాణ స్వీకారాన్ని చేశాడు. గతంలో ఈయన సోదరుడు రాజపక్షే ఎవరైతే గొటబాయో రాజపక్ష కూడా అక్కడే చేశాడు అన్నది ఒక వార్తగా. దీంతో భారత్ మరియు శ్రీలంకల మధ్య పాత స్నేహ సంబంధాలు పునరుద్ధరిస్తాయని విశ్లేషకులు కూడా ఆశిస్తున్నారు. మనం అదేవిధంగా ఆశించి దాం. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.